ప్రణయ్ని ఇష్టపడుతున్నది స్నేహ. ప్రేమను పెళ్లి చేసుకోవాలని మిస్ అయిపోయాడు వీడు. వీళ్ళిద్దరూ ఇప్పుడు ఈ మండపంలోకి ఎందుకు చేరినట్లు? భగవంతుడా, ఏం జరిగినా ఎవరి ఉద్దేశాలేమైనా ఈ రోజు మాత్రం ఎలాంటి ఆటంకాలు లేకుండా అనుకున్న ముహూర్తానికే జరిగేలా చూడు స్వామి. అమ్మా శివమ్మా, మొత్తానికి మన ప్రణయ్ ఒక ఇంటి వాడవుతున్నాడమ్మా. అవును మావయ్య, ఈ రోజు నా లైఫ్ లోనే మర్చిపోలేని రోజుగా మిగిలిపోబోతుంది. ఈ రోజుతో నీ కష్టాలన్నీ తీరిపోతున్నాయి కదమ్మా. ఎన్ని రోజుల నుంచి కంటున్న కల మావయ్య ఇది. ఒక్కో క్షణం గడుస్తూ ఉంటే నాలో ఆనందం రెట్టింపోతుంది. చూసారా ఆంటీ, ప్రేమని ఎంత అందంగా రెడీ చేశాను. ఏంటి, మీ కాబోయే అల్లుడిని నేను ఎత్తుకుపోతాను అనుకుంటున్నారా? అలా అంటావేంటి స్నేహ? పెళ్లి పేరు చెప్పి నేను మీ ఇంటికి వచ్చినప్పటి నుంచి నన్నేదో శత్రువులా చూస్తున్నారని నాకు అనిపిస్తోంది. అలాంటిదేమీ లేదు స్నేహ. ఎంతైనా నువ్వు ప్రణయ్ ఫ్రెండ్వి, అంటే మగపెళ్లి వాళ్ళ తరఫు బంధువువి. ఎక్కడ ఏం వంకలు పెడతావో అని భయం ఉంటుంది కదా, ఆ భయం నీకు అలా అనిపించుంటుంది. అంతే కదమ్మా? అంతేనమ్మా. అంతేనా? అయితే నేనే మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నానన్నమాట. మీరు అలాంటి అనుమానాలు ఏం పెట్టుకోకండి. నేను మగ పెళ్లి వాళ్ళ ఒక్కరి తరపే కాదు, మీ తరపు కూడా. పెళ్లిలో అందరి తరపున నేనే ఉంటాను, అన్నీ నేనే ఉంటాను. చేయాల్సిందంతా చేస్తాను. ప్రేమ, ముహూర్తానికి టైం అవుతుంది, త్వరగా పద. స్నేహ, నువ్విక్కడెందుకు? నాతో రా. ఏ, నేను ఇక్కడ ఉండకూడదా? ఉండకూడదని కాదు, అవతల గెస్ట్లు వస్తున్నారు కదా, రిసీవ్ చేసుకుందాం. నువ్వు నా పక్కనుంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. అంటే నేను ఇక్కడుంటే భయంగా ఉందా? అయినా ఇక్కడి వరకు వచ్చిన గెస్టులు మండపంలోకి రాకుండా ఉంటారా? నువ్వేం కంగారు పడుకో, అందరూ మండపంలోకి వస్తారు, చెయ్యాల్సిందంతా చేస్తారు. ఆహా, అంటే మండపంలో అందరితో కలిసి సందడి చేయడాలు, అక్షింతలు వేయడాలు అలాంటివన్నమాట. ఇక్కడ ప్రేమ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి ప్రణయ్ని రెడీగా ఉండమని చెప్పు శివాగ్ని. నమస్కారం మేడం. నమస్తే. పెళ్లికి మిమ్మల్ని కూడా పిలిచారా? లేదు మేడం, మీ ఇంటికి వెళ్ళలేదు. మీ అమ్మగారికి కాల్ చేస్తే మీరు ఇక్కడున్నారని చెప్పారు, అందుకే వచ్చాం. ఏంటి పర్పస్? మీకు ఇంజెక్షన్ చేయాలి కదా. ఆల్రెడీ చేశారు కదా. ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే ఇంకో ఇంజెక్షన్ చేయాలి కదా. పక్క రూమ్కి వస్తే డ్రెస్సింగ్ చేసి ఇంజెక్షన్ చేస్తాను.
ఏం అవసరం లేదు. అలాంటవేంటి స్నేహ? ప్రేమ ప్రణయల పెళ్లి దగ్గరుండి అన్ని నువ్వై అంతా నువ్వై జరిపించాలనేది నీ ఆశ అయ్యుండొచ్చు. అలాగని హెల్త్ ని నెగ్లెక్ట్ చేయకూడదు కదా. ఇంకా ముహూర్తానికి టైం ఉంది కదా స్నేహ, వెళ్ళు. రండి మేడం. అయినా పెళ్లి మండపం దాటి వెళ్ళట్లేదు కదమ్మా, వెళ్ళమ్మా. ప్రేమ త్వరగా వచ్చి. ఈ పెళ్లిలో మీ అమ్మ కూడా ఉండుంటే బాగుండేసేవమ్మా. కొడుకు పెళ్లి కళ్ళారా చూసుకునేది. బొమ్మల పెళ్లి అమ్మ చూడకపోతే ఏమైంది మావయ్య? కాసేపట్లో ప్రేమ ప్రణయలకి పెళ్ళైపోతుంది. మెళ్ళో తాళిపడిన ఆ ప్రేమ ఇక మనకి బానిసే. ప్రేమ ప్రణయల పెళ్ళవ్వగానే పాపని కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఆస్తి నా పేరున రాయించుకుంటాను. ఆస్తి నా చేతికొచ్చిన మరుక్షణమే ప్రేమని జుట్టు పట్టుకొని ఇంట్లోంచి బయటికి ఈడ్చి పారేస్తాను. ఆ తర్వాత అనుకున్న ప్రకారం ప్రణయ్కి స్నేహనిచ్చి పెళ్లి జరిపిస్తాను. చిట్టి తల్లి, నువ్విక్కడే ఉన్నావా? నేను వాళ్ళని చూస్తున్నాను, కానీ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినిపించడం లేదు. మావయ్య అటు చూడు. ఆ పిల్ల రాక్షసి నిన్ను గుర్తుపట్టింది మావయ్య. తెలుస్తుందమ్మా. మనం మాట్లాడుకున్నంతా పిల్ల వింటే పర్వాలేదు, నోరు తెరిచి చెప్పలేదు.
ఆ ముసల్ది విందంటావా? ఇది చెవిటి మిషన్ పెట్టుకునే ఉంది. విందో లేదో ఖచ్చితంగా చెప్పలేం. ముందు నువ్వు సైడ్ అయిపో. సరేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. తర్వాత నువ్వు వచ్చే ముహూర్తానికి టైం అయిపోతుంది. ఇక్కడేం చేస్తున్నావు శివాగ్ని? గంజి మావయ్యతో నా ఆనందాన్ని షేర్ చేసుకుంటున్నాను నానమ్మా. కాసేపట్లో మన ప్రణయ్కి ప్రేమకి పెళ్లి జరగబోతుంది కదా. అమ్మ ఆఖరి కోరిక నెరవేరబోతుంది. అందుకే అమ్మా నువ్వే లోకంలో ఉన్నా ఈ పెళ్లికొచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలంటూ అమ్మని పిలుస్తున్నాను నానమ్మా. అంటే ప్రేమను పెళ్లి చేసుకుంటుంది ఆస్తి కోసమా? పెళ్ళైన తర్వాత మా అత్తని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారనమాట. మా అమ్మ నాన్నల్ని చంపిన వాడు వీళ్ళు అందరూ ఒకటే అన్నమాట. ఏంటి బంగారం అలా చూస్తున్నావు? రారా. సర్లే, నేను ప్రణయ్ పెళ్లి హడావిడిలో ఉంటాం. ఈ చంటిది అటు ఇటు వెళ్ళిపోకుండా నీ దగ్గరే పెట్టుకొని జాగ్రత్తగా చూసుకో, సరేనా? ముహూర్తానికి టైం అవుతుంది, వెళ్దాం. ఏంటమ్మా? ఏంటమ్మా నువ్వు చెప్పేది ఏమీ అర్థం కావడం లేదు. ఏం చెప్పాలనుకుంటున్నావు? సరే పద, మీ మావయ్య అత్తల్ని అక్కడికెళ్ళి చూద్దు గాని. ఇప్పుడు ఓకేనా డాక్టర్? 5 నిమిషాలు మీరు రెస్ట్ తీసుకుంటే మీకే వేరియేషన్ తెలుస్తుంది. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు శ్రీమన్ మహాగణాధిపతి నమః. అమ్మాయి ముహూర్తం దగ్గర పడుతోంది. అమ్మాయిని అబ్బాయిని పిలిపించండి. స్నేహ పరిస్థితి శివాగ్ని. పెళ్ళయ్యే వరకు తన విషయం మర్చిపో. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. రఘువంశ రామయ్య యదువంశ కృష్ణయ్య దివి నుంచి ఈ భువికి దిగినారుగా. మనసుల్ని మురిపించి ప్రేమల్ని గెలిపించు ఈ పెళ్లి వేడుకను తిలకించగా. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం.
హరి ఆం ఐం హ్రీం శ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీమాతా శ్రీమహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూపాషాఢ్యా క్రోధాకారాంకుశోజ్వల శ్రీమాత్రే నమః. ఏంటి బంగారు ఏమంటున్నావు? బంగారు తల్లి, అత్త పెళ్లి చేసుకుంటుంది కదా, ఇక్కడ అల్లరి చేయకూడదు. లేదు, తనేదో చెప్తుంది. పెళ్ళైన తర్వాత ప్రశాంతంగా అందరం కూర్చొని మాట్లాడుకోవచ్చు. త్రిష, నువ్వు దీన్ని తీసుకో. హరి ఆం ఐం హ్రీం శ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీమాతా శ్రీమహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూపాషాఢ్యా క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. కన్యాదాన కార్యక్రమం జరగాలి. అమ్మాయి వాళ్ళ నాన్నగారు తిను పండు. నువ్వు వెళ్ళి మీ నాన్నగారి పిలుచుకురాపో. అలాగేనమ్మా. ఏంటి స్నేహ, అవతల ప్రేమ ప్రణయాలు పెళ్లిపీటల మీద కూర్చుంటే నువ్విక్కడేం చేస్తున్నావు? ఈ పెళ్లి జరిగితే ఆ ప్రేమ కారణంగా నా ఫ్యామిలీకి జరిగిన అవమానానికి రివెంజ్ తీర్చుకునే ఛాన్స్ పోతుంది. కానీ నీకు నీ లైఫే పోతుంది. నీ లవ్ ఫెయిల్యూర్ అవుతుంది. ఇప్పటి వరకు నీ వాడు అనుకుంటున్న ప్రణయ్ పరాయి వాడవుతాడు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత. అయ్యా, కన్యాదాన కార్యక్రమం జరిపించండి. అబ్బాయి కాళ్ళు కడగండి. ఓం తచ్చయ్యోరా ప్రణిమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహస్రశీర్షా పురుషः సహస్రాక్షः సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యధిష్ట దశాంగులం పురుష ఏ వేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేశానః.